వరి నాటినప్పటి నుంచి పంటకు చీడపీడలు ఎటుపక్క నుంచి దాడి చేస్తాయో అనే ఆందోళన రైతులను వెంటాడుతూ ఉంటుంది. ప్రస్తుతం రబీ వరి సాగు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాదాపు అన్ని చోట్ల వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వరి పైరు చీడపీడల బారిన పడుతోంది. పగలు అధిక వేడి, రాత్రులు చల్లటి ఉష్ణోగ్రతలు, తెల్లవారుజామున కురుస్తున్న మంచు వంటి పరిస్థితులు చీడపీడల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఈ దశలో కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు ఆశించి నష్టపరుస్తుంటాయి. పంట కీలక దశల్లో ఈ చీడపీడలు ఆశిస్తే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. రబీ వరి ప్రారంభ దశలో నష్టపరిచే కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. రబీలో వరి వేయొద్దని చెప్పినప్పటికీ మరి కొన్ని ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అవనియండి, వాళ్ళకి నీటి సదుపాయం ఉండటం ఇలాంటి వల్ల మరి రబీలో కూడా వరి పంటని వేస్తున్నారు. మన రబీ పంట కాలంలో కూడా కొన్ని రకాల చీడపీడలు ఆశించి మరి వరి పంటకి నష్టం కలుగజేస్తూ ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నాటినవన్నీ కూడా 10-15 రోజులు దశలో ఉన్నాయి. కాబట్టి ఈ దశలో అంటే మొదటి 30-40 రోజులు 50 రోజుల లోపు వచ్చేటువంటి సమస్యలు కనుక చూస్తే, ఒకటి మొవ్వు పురుగు అంటాం. ఇదే మనకి కాండం తొలిచి పురుగు, ఇదే మనకి పీక పురుగు అని కూడా మనం పిలుచుకుంటాము. ఇది మనకి పంట తొలి దశలో అంటే వేసిన ఏ రకమైనా కానీ రబీలో ఎక్కువగా కూడా గమనిస్తుంటాం. ఇది ఎక్కడంటే ఎరువులు ఎక్కువైతే నత్రజని ఎరువులు ఎక్కువ ఇక్కడ వేస్తారో అలాంటి దగ్గర ఈ పీక పురుగు ఉధృతి ఎక్కువగా అవటం. అదేవిధంగా రబీలో ఉండేటువంటి ఈ వాతావరణ పరిస్థితులు కూడా ఈ పీక పురుగు తాలూకు ఉధృతి పెరగడానికి కారణం అవుతుంది. దీన్ని మనం లక్షణాలు రైతులకి చాలామందికి తెలుసు. దుబ్బులో ఉన్నటువంటి మధ్యలో ఉన్న మొవ్వు చనిపోవటం, అది పీకితే కనుక సులువుగా ఊడొచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీని నివారణ కోసం ఏంటంటే ఈ కాండం తొలిచే పురుగు కూడా ప్రత్యేకమైన లింగాకర్షక బుట్టలు మనకి దొరుకుతూ ఉంటాయి. ఎకరానికి కనుక ఒక 15 నుంచి 20 వరకు కూడా తీసుకుంటే ఈ తల్లి పురుగులు ఏవైతే మగ పురుగులు ఎక్కువ ఏవైతే ఉంటాయో వాటిని ఆకర్షించి తద్వారా ఆడ మగ పురుగులు కలవకుండా, అవి గుడ్లు పెట్టకుండా, సంతానోత్పత్తి జరగకుండా ఆపుకోవాలంటే దాన్ని మాస్ ట్రాపింగ్ అంటాం. అలా కూడా మనకి లింగాకర్షక బుట్టలు ఎక్కువగా కనుక మీరు పొలంలో పెట్టుకోగలిగితే తద్వారా కూడా ఈ పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆ పద్ధతి కూడా పనికొస్తుంది. అదేవిధంగా ఈ ట్రైకోగ్రామా గుడ్లు ఉంటాయి. ఎకరానికి 20,000 ట్రైకోగ్రామా కిలోనిస్ గుడ్లు ఉండేటువంటి అట్టలు మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి. వాటిని కనుక ఈ వరి పంటలో మనకి 25-30 రోజుల సమయంలో కనుక ఆకు వెనక భాగంలో వాటిని కనుక మనం పిన్ చేసుకుంటే వాటి నుంచి వచ్చిన ట్రైకోగ్రామా పురుగు ఈ కాండం తొలిచే పురుగు గుడ్ల మీద లోపలికి చూపించి గుడ్డు పెడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం కాండం తొలిచే పురుగు గుడ్లను నాశనం చేయడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిశోధనా స్థానాల్లో ఇప్పుడు ఈ ట్రైకో కార్డ్స్ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి ఆ పద్ధతిని రైతులు పాటిస్తే కొంతవరకు మనం ఏంటంటే రసాయనాలను ఎక్కువగా ఉపయోగించకుండా జీవ నియంత్రణ పద్ధతులు లేదంటే ఈ సేంద్రియ పద్ధతుల్లో మనం పురుగు నివారణ కోసం ప్రయత్నం చేయాలి. తదుపరి ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక రసాయన మందుల మీదకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా పొలంలో కూడా మనం కలుపు ఎక్కువగా లేకుండా చూసుకోవటం, వరుసల్లో వేయటం అనేది చాలా ముఖ్యమైన అంశం. ముందు జాగ్రత్తగా నాట్లు వేసిన 15 రోజుల్లోనే ఎకరానికి 4 కిలోలు ఫెటారా గుళికలు అంటాం. ఫెటార్ అంటే క్లోరెంట్రాన్ ఇలిప్రోలిన్కి సంబంధించిన మందుకు సంబంధించిన గుళికలు ఎకరానికి 4 కిలోలు పల్చగా నీరుంచి గట్లు కట్టేసి ఎకరానికి మనం కొంచెం ఇసుకలో కలిపి కానీ లేదు మీరు చల్లగలిగితే 4 కేజీలని ఎకరా మొత్తం సమానంగా పడేటట్టు కనుక మనం చల్లుకుంటే ఈ పీక పురుగు తాలూకు ఉధృతి మొదటి దశలోనే మనం తగ్గించుకోవచ్చు. లేదా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు అయితే కనుక ఎకరానికి 10 కిలోలు వేసుకుంటే మనకి పీక పురుగు ఉధృతి అనేది చాలా వరకు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ గుళికలు వేయలేని పరిస్థితుల్లో పీక పురుగు ఉధృతి ఉండి మొక్కల్లో మొవ్వులు చనిపోతున్నాయి అనుకుంటే కనుక మనకి కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అయినటువంటి మందును 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నా కానీ మనకి ఈ పీక పురుగు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. మీరు ఈ దశలో కనుక చేయకపోతే తదుపరి వెన్ను వచ్చే దశలో పీక పురుగు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రైతు సోదరులు గమనించుకొని మొదటి దశలోనే ఈ పీక పురుగు నివారణ అనేది చేపట్టాలి. ఇక ఈ దశలో మనకు వచ్చేటువంటి తెగుళ్ళు కనుక చూస్తే అగ్గి తెగులు వరి పంటకు ఆశించే అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడం, మంచు పడే వాతావరణం ఉండటం, పగటి రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం
తక్కువగా ఉండడం వల్ల మనకి ఈ అగ్గి తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూస్తే కనుక ఈ నూలుకెండ ఆకారపు మచ్చలు, జేగురు రంగు, బూడిద రంగు కలిగినటువంటి మచ్చలు మనకి కనిపిస్తాయి. చిన్న చిన్న మచ్చలన్నీ కలిసి పెద్ద మచ్చగా మారి ఆకు ఎండిపోయినట్టు, కాలిపోయినట్టు కనిపిస్తుంది. దీనికోసం ఈ ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందును 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక పిచికారీ చేసుకుంటే చాలా వరకు అగ్గి తెగులు కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు.